నమస్తే ఎంట్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల ఏడుకొండలవాడిని దర్శించిన మంత్రి లోకేష్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు. నెల్లూరు ఆర్ఎస్ఆర్ పాఠశాలను సందర్శించిన మంత్రి నారాయణ, పనులపై కలెక్టర్ డిప్యూటీ మేయర్తో సమీక్ష. మాజీ సీఎం జగన్ పై సోమిరెడ్డి సంచలన కామెంట్స్, గత 5 ఏళ్లలో నువ్వేం పీకావంటూ సూటి ప్రశ్న. మాజీ సీఎం జగన్ పై నుడా చైర్మన్ కోటంరెడ్డి సెటైర్లు, లెవెన్ రెడ్డి కాస్త అయోమయం జగన్నాథంగా మారాడని ఎద్దేవా. నెల్లూరులో రోడ్డు ప్రమాదం, బేల్దారి మేస్త్రిని ఢీకొట్టిన రెడీమిక్స్ కాంక్రీట్ లారీ, ఆసుపత్రికి తరలింపు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. నెల్లూరులోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను మంత్రి పొంగూరు నారాయణ సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న పనులను ఆయన కలెక్టర్, డిప్యూటీ మేయర్లతో కలిసి పరిశీలించారు. పనుల్లో ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి నారాయణ. గత 5 ఏళ్లుగా మూతపడిన వీఆర్ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్ది పునః ప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ పాఠశాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మంత్రి కుమార్తె డాక్టర్ శరణి పొంగూరులతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధిపై వారితో మంత్రి నారాయణ సమీక్షించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు ప్రభుత్వ స్కూల్ను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీఆర్ స్కూల్లో 1000 సీట్లకు గాను 2000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారన్నారు. దాతల సహకారంతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. దాతలకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. నగరంలోని 15 పాఠశాలలను మోడల్ స్కూలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు ఏదైతే వీఆర్ఐ స్కూల్ మూసేస్తుంటే ఎలక్షన్స్కి ముందు ఆ స్కూల్ని ప్రభుత్వ రంగాన్ని తెరిపిస్తానని చెప్పడం, దాన్ని వెంటనే తెరిపించడం, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి ద్వారా దానికి పర్మిషన్ తేవడం జరిగింది. ఆ స్కూల్లో 1000 సీట్లు ఉంటే 2000 సీట్లకి డిమాండ్. దాన్ని చూసి యాక్చువల్గా ఏంటంటే నెల్లూరులో ఉన్న 15 స్కూల్స్ని సిటీలో డెవలప్ చేయాలా, తర్వాత రూరల్ డెవలప్ చేయాలని నిర్ణయించుకొని ఎవరైతే దాతలు ఉండారో వాళ్ళని తీసుకొచ్చి వీఆర్ఐ స్కూల్ చూపించా. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ స్కూల్ చూపిస్తే చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. చక్కగా డిఎస్ఆర్ స్కూల్ బ్రహ్మాండంగా మొదలుపెట్ట చేశారు. బ్రహ్మాండంగా వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ స్కూల్కి అడగొచ్చాడు, నిలబడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానన్నారు. వారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు, దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడైతే ఇక్కడికి వస్తే బిల్డింగ్లు ఈ పక్కన రేకులు పడిపోయేటట్టుగా ఉన్నాయి, మధ్యలో బిల్డింగ్ కూడా పడిపోయేటట్టుగా ఉంది. వాటిలన్నింటినీ డెమాలిష్ చేసి బ్రహ్మాండంగా 41 రూములతో బ్రహ్మాండంగా తయారు చేశారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నార్త్ రాజపాలెంలోని జడ్పీ పాఠశాలలో విపిఆర్ అమృతధార అదనపు తరగతి గదులను ప్రశాంత్ రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు శుచి, రుచితో కూడిన భోజనం అందించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని జెడ్పీ హైస్కూల్ నందు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార అదనపు తరగతి గదులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో వినూత్న మార్పులు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ఉన్నతికి కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో నాడు నేడు పనులలో అలా సంపూర్తిగా ఉంటూ ఇబ్బంది పడుతున్న రాజుపాలెం పాఠశాలలో ఇబ్బందులు తమ దృష్టికి తీసుకురావడంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 20 లక్షలతో అదనపు తరగతి గదులు, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణను సైతం శుభ్రంగా ఉంచుకునేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. అంతేకాకుండా తమ దృష్టికి వచ్చిన సమస్యలను సైతం త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
అంతకుముందు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నాడు నీడులో నిలిచిపోయిన రూముల్ని మేము ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ నిధులతోనైతేనేమి ఫౌండేషన్తోనైతేనేమి ఆ రోజు నేను 15 లక్షలు ఈ స్కూల్కి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఈరోజు 20 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఇంకా పనులు మిగిలిపోయి ఉన్నాయి. సో ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ స్కూల్ ని ఇక్కడ రాజుపాలెంలో ఉన్న పిల్లలకు అందరికీ కూడా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లలకి అంకితం చేస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో బెంచెస్ కూడా ఇస్తాం, సైకిల్స్ కూడా చెప్పుకున్నాం, అవి కూడా ఆర్డర్ చేస్తున్నాం, అవి కూడా ఇస్తాం. ఇప్పుడు చాలా రోజుల నుంచి పిల్లలు ఇక్కడ మినరల్ వాటర్ లేక తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఎంపీ గారు మనకి ఫౌండేషన్ తరఫున వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన లేరు, లేకపోతే ఈ ఓపెనింగ్ తప్పకుండా వచ్చుండే వాళ్ళు. వరకు వెళ్లే విధంగా అది కూడా శుచి శుభ్రతతో మనం ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటున్నాం, ముస్తాబులు ఇవన్నీ చేసుకుంటున్నాం. అదే ఇప్పుడే నేను హెడ్ మాస్టర్ గారిని అడిగాను, ఇంత పెయింట్ చేపించాం, రూమ్స్ చేపించాం, అన్ని చేపించాం, గాంధీ తాత దగ్గర అక్కడ ముందుగా ఉన్న గార్డెన్ ని మీరు శుభ్రం చేయించలేరా? ఒక్క రోజు ఒక మనిషిని పెడితే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఒక 300-400 ఇస్తే అది అయిపోతుంది, నీట్ గా ఉంటది దాన్ని పెడితే. కాబట్టి స్కూల్ ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక బాధ్యత అని చెప్పి ఉపాధ్యాయులు కూడా గుర్తుపెట్టుకొని ఎలాగైనా సరే పిల్లలతో ఒక కార్యక్రమమా ఎట్లాగా స్కూల్ మొత్తం నీట్ గా ఉంచేటట్టు మీరు చెప్తే వాళ్ళు చేస్తారు. సో అలాగా స్కూల్ ని మొత్తం నీట్ గా కూడా ఉండించుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో ఇంకా ఏమేమి మిగిలినాయో ఆ పనులు అన్ని కూడా చేసి మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారానే కంప్లీట్ చేస్తాం అతి త్వరలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఏం చేయాలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్కూళ్లలో తీసుకొస్తున్నారు. స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చారు. క్లాస్ రూమ్ ఒక టీచర్ లెక్కన ఇక్కడ ప్రతి ఒక్కరికి విద్య అందించే విధానంగా పంపిస్తున్నాం. అలాగే ఎంతో నాణ్యమైన బ్యాగ్స్, యూనిఫామ్స్, డొక్కా సీతమ్మ భోజన పథకం కింద సన్న బియ్యంతో మంచి మెనూ ఇచ్చి వాళ్ళకి భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. 43,000 కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో న్యాయస్థానం తీర్పు కోసం 14 ఏళ్లుగా రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లుగా నువ్వు ఏం పీకావంటూ సూటిగా ప్రశ్నించిన సోమిరెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. నేను ఒక మాట అంట, నువ్వు 1924 ఉండేవు, ఏ సెక్రటరియట్లో, ఏ అసెంబ్లీలో, ఏ హైకోర్టులో అంతా మేము కట్టించినాయి కదా. అప్పుడు ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాలు గోల్డ్ గిల్లుకుంటున్నా, పశువులు మేపుకుంటున్నావా? అప్పుడేందో మార్చకూడదా? ఈ చేతనైతే మార్చకూడదా? 5 ఏళ్ళు మేము కట్టించిన ఆ అమరావతి ప్రాంతంలో ఉండే తాత్కాలిక భవనాల్లోనే నువ్వు పరిపాలన చేసావుగా 5 ఇయర్స్. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏంటంటే కోర్టులు, నీ కేసులు, నువ్వేం చట్టాలకు అతీతం కాదు. కొంతమంది 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి కేసులు విచారణ జరిగి జైలుకు పోతుండారు. నువ్వు 12, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు నంబర్ ఆఫ్ కేసెస్, నాట్ ఏ పెట్టి కేస్. 43,000 కోట్లు ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసులు పెట్టింది కాదు. ఆ టౌన్ పోలీస్ స్టేషన్, ఈ టౌన్ పోలీస్ స్టేషన్, సిబిఐ పెట్టింది 43,000 కోట్ల రూపాయల అవినీతి మీద. అన్ఫార్చునేట్ అయిపోయింది 14 ఇయర్స్. ఇంతవరకు కనీసం నువ్వు బోన్లో నిలబడి నువ్వు కోర్టుకి వివరణ ఇచ్చే పరిస్థితి కూడా రాలే. రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆ కేసు ఎప్పుడు వస్తుంది, విచారణ ఎప్పుడు జరగద్ది,
న్యాయస్థానం తీర్పు ఎప్పుడు ఇస్తుంది, ఎట్టుంటుంది ఆ తీర్పు అనేది ప్రజలందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఉండే నీవు అమరావతిని వ్యతిరేకిస్తాను, నేను వస్తే అమరావతిని అక్కడ ఉంచను రాజధానిని అని చెప్పి మాట్లాడటం దుర్మార్గం. లెవెన్ రెడ్డి జగన్ కాస్త అయోమయం జగన్నాథం అయిపోయాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో అమరావతి రాజధాని అన్నాడని, అధికారంలోకి వచ్చాక 3 రాజధానిలు అన్నాడన్నారు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు తలుచుకుంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు బయట తిరగలేరని హెచ్చరించారు కోటంరెడ్డి. లెవెన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నాయన అయోమయం జగన్నాథం, ఆయనకి మరొక పేరు అయోమయం జగన్నాథం. ఆయన అయోమయంలో పడిపోయాడు. అతనికి ఏం అర్థం కాని పరిస్థితులు అయిపోయాడు. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని అని ఎన్నికలకు వచ్చాడు. ఆయన కట్టలేకపోయాడు, బాబు గారిని వస్తే కడతానని. 19 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పాడు. విశాఖ, రాయలసీమ, అమరావతి, ఒక దగ్గర శాసనసభ, ఒక దగ్గర హైకోర్టు, ఒక దగ్గర సెక్రటరియట్. మరి నాకు తెలిసి చరిత్రలో తుగ్లక్ ఒక రాజధాని మార్చాడు. మరి ఈయన 3 రాజధానులు మారుస్తూ వచ్చాడు. ఈయన ఏం తుగ్లక్ అనాలో, ఏమి పిచ్చి తుగ్లక్ అనాలో నాకు అర్థం కావట్లేదు లెవెన్ రెడ్డి గారిని. మరి ఈరోజు 2029 ఎన్నికలకి మేము మావిగన్ మీద ఎన్నికలకు వెళ్తాం, మీరు అమరావతి మీద రండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్తున్నావు 2029లో కూడా నేను ఓడిపోతున్నాను, చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని జగన్ నోటి గుండానే చెప్పకనే చెప్తున్నట్టు అందరికీ అర్థమైంది. మరి రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అందులో ముఖ్యమంత్రి పేరుతో ఆయన ఎంతో అవగాహన కలిగి ఉండాలి. మరి ఏ అవగాహన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతూ ఏమండి చూస్తే అమరావతి అంటే నీకు పడదు, దేవతల రాజధాని అంటే నీకు పడదు. మరి అమరావతి పరిరక్షణ పేరుతో ఒక రౌడీలు పంపించావు, ఏదో ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారని. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలి, ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా ఒక పెద్ద రాజధాని కావాలి అని రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో మరో 40 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పి మంత్రివర్గ నిర్మాణం తీసుకుంటే ఏదో ఒక ఊర్లో 4 ఇవ్వలేదని వాళ్ళకి సపోర్టుగా అమరావతి పరిరక్షణ పేరుతో ఏమండి అయోమయం జగన్నాథం, అయ్యా అయోమయం జగన్నాథం, అమరావతి పరిరక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు పేరు? కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంస్కరణలతో తీసుకువచ్చిన వికసిత్ భారత్ జీరాంజీ కార్యక్రమాన్ని మండలంలో అట్టహాసంగా ప్రారంభించారు. రంగవల్లులతో అలంకరించిన పలు ప్రాంతాల్లో ఉపాధి కూలీలతో కలిసి అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధి, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టమని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వికసిత్ భారత్ జీరాంజీ ఉపాధి హామీ పథకం అన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని నేరేడుపల్లి గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధి, మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం అని తెలిపారు. 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు. గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజులు చట్టబద్దమైన వేతన ఉపాధి హామీ అని తెలిపారు. ఇప్పటికే ఉన్న జాబ్ కార్డులు చెల్లుబాటులోనే ఉంటాయన్నారు. నీటి సంరక్షణ, గ్రామీణ రహదారులు, చెరువుల అభివృద్ధి, జీవనోపాధి ఆస్తుల సృష్టి వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల సుస్థిరమైన అభివృద్ధి, ఆదాయ వృద్ధి ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హైమావతి, మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ చెల్లా వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎంపీడీఓ రామారావు, ఏపీఓ శ్రీనివాసులు, సిబ్బంది, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
రైల్వే కోడూరు ముక్కలవారిపల్లి వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సుందరమ్మ, టీడీపీ మండలాధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, టీడీపీ శ్రేణులు వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని టెలివిజన్ స్క్రీన్ ద్వారా వీక్షించారు. మండలంలోని 21 పంచాయతీల పరిధిలోని ప్రజలకు వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గూర్చి వివరించారు. 125 రోజుల సమతుల్య ప్రగతి అనే నినాదంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎంపీడీఓ తెలిపారు. ఈ కార్యక్రమం ఏపీఓ చంద్ర, టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, చెన్ను పెంచల్రెడ్డి, పచ్చిగళ్ల రత్నయ్య, సమయం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పలు గ్రామ పంచాయతీలలో వికసిత్ భారత్ జీ రామ్జీ ఉపాధి హామీ పథకాన్ని ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి టీడీపీ నాయకులు ఘనంగా ప్రారంభించారు. రంగవల్లులతో అలంకరించి కూలీలు పనిచేసే ప్రాంతంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ పథకంతో గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల చట్టబద్ధమైన వేతన ఉపాధి హామీ, ఇప్పటికే ఉన్న జాబ్ కార్డులు చెల్లుబాటులోనే ఉంటాయని పలువురు వక్తలు తెలిపారు. బ్రహ్మదేవం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్, సాగునీటి సంఘం అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, మైనారిటీ నాయకులు షేక్ అల్లుముత్తు ముఖ్య అతిథులుగా పాల్గొనగా, ముత్తుకూరు పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ నాగమణి, ఏపీఓ మధు, టీఏ దయాకర్, ఎఫ్ఏ రొయ్యల భాస్కర్ పాల్గొన్నారు. నారికేళ్ల పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు జలదంకి రవీంద్రారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ నక్కా జనార్దన్, పలువురు ఉపాధి హామీ కూలీలు, అధికారులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండల పరిధిలోని శ్రీరామపురం గ్రామంలో వీబీజీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ వీరామ్జీ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. ఫీల్డ్ అసిస్టెంట్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ పనులు దోహదపడతాయని, ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామపురం జనసేన ఇన్ఛార్జ్ బండి వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి సోమేశ్వరరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపీడీఓ నారాయణ, ఏపీఓ జ్యోతి, మాజీ టీడీపీ మండలాధ్యక్షులు రాయి మస్తాన్నాయుడు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సమావేశ ప్రాంగణంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా ప్రముఖుల ప్రత్యక్ష ప్రసారాన్ని హాజరైన వారందరూ వీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండల పరిధిలోని 15 గ్రామ సచివాలయంలో వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 125 రోజుల సమతుల్య ప్రగతి అనే నినాదంతో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్, సచివాలయ డిప్యూటీ ఎంపీడీఓ గుంటి వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఐఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సారంగపాణి కోరారు. నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రత్యేక క్యాంపుని ఏర్పాటు చేశారు. క్యాంపులో అధికారులు అందుబాటులో ఉండి ఓటర్లకు ఐఎస్ఆర్ సేవలు అందించారు. నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రత్యేక క్యాంపును తహసీల్దార్ సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం గ్రామానికి చెందిన 12 పోలింగ్ బూత్ల బూత్ లెవెల్ అధికారులు క్యాంపులో అందుబాటులో ఉండి ఓటర్లకు సేవలు అందించారు. ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ దరఖాస్తుల నమోదు, ఫారాల పరిశీలన చేపట్టారు. అలాగే ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. ప్రత్యేక క్యాంపును పెద్ద సంఖ్యలో ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ దరఖాస్తుల నమోదును పూర్తి చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ అధికారులు, బిఎల్ఓలు సమన్వయంతో సేవలు అందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి అర్హత కలిగిన ఓటరు సద్వినియోగం చేసుకుని అవసరమైన వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీకేమైనా ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకురండి, సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి. మీకు ఏమైనా మనుషులు అదనంగా కావాలన్నా కూడా చెప్పండి. నాకు ఎవరిని కూడా కసురుకోవద్దు, మంచిగా మాట్లాడండి. మీకు ఏమైనా ఇప్పుడు హెల్ప్ డెస్క్ కూడా పెట్టున్నాము, మీరు చెప్పలేకపోతే హెల్ప్ డెస్క్కి పంపించండి. అక్కడ 2 విఆర్ఓలను పెట్టున్నాము, విఆర్ఎల్ని పెట్టున్నాము. వాళ్ళైనా మీకు తెలియపరుస్తారు, పలాని పోలింగ్ స్టేషన్ పిఎస్సీ దగ్గరికి పోండి, పలాని కౌంటర్కి పోండి అని. ఎవరిని కసురుకోవద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. బేల్దారి మేస్త్రిని రెడీమిక్స్ కాంక్రీటు లారీ ఢీకొట్టిన సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బేల్దారి మేస్త్రి తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నెల్లూరుకి తరలించారు.
నెల్లూరు రూరల్ ధనలక్ష్మీపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నెల్లూరు ముత్తుకూరు మార్గంలో మెయిన్ రోడ్డుపై పనులు జరుగుతుండగా ఆ పనులు పరిశీలిస్తున్న బేల్దారి మేస్త్రి ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు రెడీమిక్స్ కాంక్రీట్ లోడుతో వచ్చిన లారీ పొరపాటుగా బేల్దారి మేస్త్రిని ఢీకొనడంతో అతను కింద పడిపోయాడు. అది గమనించిన లారీ డ్రైవర్ ముందుకెళ్లడంతో లారీ టైర్ల కింద నలిగి మేస్త్రికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హలో కార్మిక చలో విజయవాడ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామల మధు పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు న్యాయపరమైన కోరికల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై జూలై 7న హలో కార్మిక చలో విజయవాడను నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామల మధు తెలిపారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు తెలిపినప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం మెడలు వంచి తమ న్యాయమైన హక్కులు సాధించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వేలాది సంఖ్యలో కార్మికులు తరలివచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధు పిలుపునిచ్చారు. నెల్లూరు సంతపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బి సుధాకర్, ఉపాధ్యక్షులు షేక్ ముక్తియార్, శిరీష, చక్రి, సుబ్బరాయుడు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి జూలై 7వ తేదీ హలో కార్మిక చలో విజయవాడ పేరుతో మరి చలో విజయవాడకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని చెప్పి కొద్ది రోజులుగా దశల వారీ ఉద్యమాలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయాలు అన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్యాలయ ధర్నా నిర్వహించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు కూడా నిర్వహించారు. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇంకా విధి లేని పరిస్థితుల్లో మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా రేపు 7వ తేదీ మరి విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు స్కూల్ ఆయాలు, స్వీపర్లు వీళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. అదేవిధంగా మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఎక్కడా అందడం లేదు. నెల్లూరు నగరం ఆర్ఐఓ కార్యాలయం ఎదుట ఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు వీరంరెడ్డి సురేష్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల దాహంతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఐఎఫ్ఎస్ జిల్లా అధ్యక్షులు వీరంరెడ్డి సురేష్ విమర్శించారు. నగరంలోని ఐఆర్ఓ కార్యాలయం ఎదుట ఐఎఫ్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలను తుంగలో తొక్కి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తరగతి గదిలో అధిక శాతం పిల్లలను పెడుతున్నారని మండిపడ్డారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ రియాజ్, కొండారెడ్డి, రమ్తుల్లా ఆసిఫ్, వెంకటేష్, సుమంత్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకుల దాహంతో కొన్ని లక్షల మంది విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ విద్యాసంస్థలు నడుపుతున్నారు. ఈరోజు కనీసం ఆ కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించట్లేదు. అదేవిధంగా ఈ ప్రైవేట్ మరియు కార్పొరేట్ యాజమాన్యాలకే ఒకటే చెప్తున్నా, మీరు ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలతో, ప్రాణాలతో చెలగాడితే ఐఎస్ఎఫ్ చూస్తూ వరకదు. విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఐఎస్ఎఫ్ ఎంతటి ఉద్యమాలను చేస్తుంది, ఎంత కేసులకు భయపడదు. ఈరోజు ఏం చెప్తున్నా అంటే, ఈరోజు ఒక కాలేజీ, ఇదిగో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా నెల్లూరు నగరంలో విద్యా సంస్థలో ఉన్నటువంటి విద్యని అభ్యసిస్తున్నటువంటి బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఒక జైలు లాగానే ఉన్నాయి. కానీ ఒక విద్యార్థులకు పీస్ఫుల్ మైండ్, ఒక ఎడ్యుకేషన్ అని చెప్తున్నారే కానీ ఇవి ఒక జైలు లాగా ఉన్నాయి. వీటిలో విద్యని ఒక క్లాస్లో వచ్చి 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఈరోజు 80 నుంచి 100 మంది స్టూడెంట్స్ ఇరుకిరు గదుల్లో వాళ్ళని పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఈ కాలేజీలో వాళ్ళ చావులకు కారణమవుతున్న ఈ ప్రైవేట్ మరియు కార్పొరేట్ యాజమాన్య చర్యలు తీసుకొని ఆర్ఐ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సిరిమాను ఉత్సవాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన విశిష్టమైన సిరిమాను ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి పలువురు నాయకుల చేతుల మీదుగా ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ విజయమ్మ, ఆలయ ఈవో తాతా శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు చంద్రారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, కోఆపరేటివ్ బ్యాంక్ త్రిసభ్య కమిటీ సభ్యులు పెనుబలి కృష్ణ చైతన్య, రాధాకృష్ణారెడ్డి, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల ఏడుకొండలవాడిని దర్శించిన మంత్రి లోకేష్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు. నెల్లూరు ఆర్ఎస్ఆర్ పాఠశాలను సందర్శించిన మంత్రి నారాయణ, పనులపై కలెక్టర్, డిప్యూటీ మేయర్తో సమీక్ష. మాజీ సీఎం జగన్ పై సోమిరెడ్డి సంచలన కామెంట్స్, గత 5 ఏళ్లలో నువ్వేం పీకావంటూ సూటి ప్రశ్న. మాజీ సీఎం జగన్ పై నుడా చైర్మన్ కోటమిరెడ్డి సెటైర్లు, లెవెన్ రెడ్డి కాస్త అయోమయం జగన్నాథంగా మారాడని ఎద్దేవా. నెల్లూరులో రోడ్డు ప్రమాదం, బేల్దారి మేస్త్రిని ఢీకొట్టిన రెడీమిక్స్ కాంక్రీట్ లారీ, ఆసుపత్రికి తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.